ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది. ఇవన్నీ దగ్గర ఉన్నవి, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నవి. మహా అయితే హార్డ్లీ 2000 కిలోమీటర్ల లోపే అన్నీ. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్ హైయెస్ట్గా మాట్లాడుకుంటే సౌమార్, తెలుగు రాస్తున్నాను ఇక్కడ, సౌమార్ వీళ్ళది దాదాపు 2500 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల రేంజ్ ఇది. బట్ ఈరోజు ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుందంటే ప్రపంచం షాక్ గురవుతుంది. అదే ఎందుకంటే ఈ రేంజ్ ఓకే, బట్ ఒకవేళ కనుక ఇంత సత్తా ఉన్న మిసైల్ ఉందంటే కనుక దాని అడ్వాన్స్మెంట్కి వెళ్ళిపోయిందా. అండ్ ఇప్పుడు ఈ యుద్ధంలోకి చైనా సపోర్ట్గా దిగింది అనుకుందాం. ఇరాన్కి చైనా సపోర్ట్గా దిగితే ఏం చేస్తుంది? అప్పుడు ఇక్కడున్న యూకే, యుఎస్ ఆబ్వియస్లీ చైనా మీదకి దాడికి వెళ్తాయి. అది ఎక్కడి నుంచి వెళ్ళచ్చు? సో అది మన మీద నుంచైనా వెళ్ళొచ్చు. ఒకవేళ మనం ఎయిర్ స్పేస్ ఒప్పుకోలేదనుకుందాం, అప్పుడు శ్రీలంక కూడా ఒప్పుకోలేదనుకుందాం. సో ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ ఆబ్వియస్లీ అమెరికాతో సత్సంబంధం ఉన్నాయి కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చేస్తే అప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి. లేకపోతే మయన్మార్, థాయిలాండ్, ఇదిగో ఈ ఎయిర్ స్పేస్ని వీటికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చైనా ఢీకొట్టే ప్రయత్నం చేయొచ్చు. ఇది సాధ్యాల గురించి మాత్రమే, మొత్తం చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే చైనా కూడా మొన్న గట్టిగా మాట్లాడింది, మీరు యుద్ధం ఆపకపోతే బాగోదని చెప్పి. అండ్ ఇది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటే. కాబట్టి ఇప్పుడు భారత్ని భయపెడుతున్న అంశం ఇది. అదిగోండి ఆ విజువల్ చూడండి. ఆ మిసైల్ చూస్తే కనుక కొంచెం దాన్ని స్వాప్ చేద్దామా ఇటు అటు, సో దట్ క్లియర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం కంప్రెస్ చేస్తున్నారు బికాస్ ఆ కిలోమీటర్స్ అనేవి కొంచెం ఆ బగ్ తీసే ప్రయత్నం చేద్దామా ఫర్ ఎ వైల్, సో దట్ అర్థమైన తర్వాత మళ్ళీ మనం థ్యాంక్ యూ. మీరు చూస్తే కనుక ఆ రేంజ్ చూడండి. ఏకంగా 2000 కిలోమీటర్లకు పైగా 2500 నుంచి 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేయగల సౌమాన్ని ప్రయోగించి ఉండొచ్చు. లేదు కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఖురమ్షాహ్ని ప్రయోగించి ఉండొచ్చు అని చెప్పి. ఖురమ్షాహ్ని ప్రయోగించింది, ఖురమ్షాహ్ అడ్వాన్స్డ్ ఖురమ్షాహ్ని ప్రయోగించిందా. దాంతోపాటు ఇప్పుడు మాట్లాడుకుంటే సెజల్ని ప్రయోగించింది అనేది ఇంకొక మాట. సెజల్కి సంబంధించి చూస్తే అంత ఉంటుందా? 2000 కిలోమీటర్లు మాత్రమే సెజల్ది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు సౌమార్ ఏకంగా 2500 నుంచి 3000 ఉంది. అండ్ చాలా వేగంగా వెళ్తుంది, చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా కొట్టగలుగుతుంది. అండ్ ఇంతవరకు రేడార్ సిస్టమ్స్ ఏం చేశాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడి నుంచి నేను మళ్ళీ మన మ్యాప్కి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ 50లో తీసుకుందాం అండ్ 50లో ఆ రేంజ్ ఉన్న మిసైల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఇలా ఉంది కదా, ఇది మరి భారత్ని ఆందోళన కలిగిస్తుంది. భారతీయులను ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కనుక ఇంతవరకు ఇక్కడ ఉందో ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ టార్గెట్ చేసిన కారణంగా ఇప్పుడు దీన్ని పేల్చాయని చెప్పి ఇరాన్ ఇంకా మిసైల్స్ని కనుక ప్రయోగిస్తే స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని కావచ్చు, లేకపోతే క్లస్టర్ బాంబ్స్ని, అంటే ఈరోజు ఒక 2 మిసైల్స్ పరీక్షించింది. రేపోతే ఏం చేయొచ్చు? క్లస్టర్ అంటే ఒక బాంబులోనే ఒక 10 బాంబులు పెట్టి విడుదల చేయడం, లేకపోతే ఒక్కసారిగా గంపగుత్తగా బాంబుల్ని విడుదల చేస్తే గ్యారంటీ దీని మీద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంటర్సెప్టర్స్ దెబ్బతినే అవకాశం ఉంది, కనీసం డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ దాడి అని చెప్పి ఇప్పటికే అమెరికా అండ్ బ్రిటన్ భావిస్తున్నాయి. దీంతో ఏం జరిగింది? బ్రిటన్ ఏం చేస్తుంది? ఇన్నాళ్ళు అమెరికాకు సపోర్ట్ చేయలేదు, మేము బేసెస్ ఇవ్వం, యుద్ధంలో పాల్గొనమని చెప్పి. ఎప్పుడైతే దాడి జరిగిందో మా ఎయిర్ బేసెస్ని వాడుకోనని చెప్పి అమెరికాకు పర్మిషన్స్ ఇచ్చేసింది ఈరోజు. సో ఇటువంటి సందర్భం. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇక్కడ మీరు చూస్తే ఇరాక్, ఇక్కడున్న నేటో బలగాలు, అంటే అఫ్కోర్స్ నేటో బలగాలు అక్కడ ప్రత్యేకలేదు, బట్ సేఫ్టీ కోసం అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి, వాటిని ఉపసంహరించేసుకున్నాయి. సో ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు తన దాటిని ఇటువైపు మరల్చింది అనుకోవాలి. ఒకవేళ అదే కంటిన్యూ అయ్యింది అనుకోండి, క్లస్టర్ బాంబ్స్ని ప్రయోగిస్తే అప్పుడు యుఎస్, యూకే ఇవి కూడా రిటాలియేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రిటాలియేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదిగోంటారు, అప్పుడు ఇవి కూడా ఇలా దాడికి వెళ్ళాయి అనుకుందాం. సో అది మనకి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలామందికి మరి క్వశ్చన్ వస్తుంది, మరి మన పరిస్థితి ఏంటని చెప్పి. మనకు కూడా ఇదిగో అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి బేస్ ఉంది. అండ్ వీళ్ళు ఒకవేళ చైనా కనుక రంగంలో దిగితే ఒకవేళ వెళ్తే ఇది చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్, లేకపోతే హైయెస్ట్ పాసిబిలిటీ గురించి మాట్లాడుకునే సందర్భం. చైనా కనుక రంగంలో దిగినప్పుడు అప్పుడు మన మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం స్పేస్ ఇస్తామా ఇవ్వమా? ఇప్పటికీ మనం తటస్థ వైఖరితో ఉన్నాం అండ్ మనమే డిపెండ్ అవుతుంది. అప్పుడు ఈ యుద్ధం ఏషియాకు కూడా పాకేస్తుంది.
అప్పుడు యుద్ధం ఏషియాకు కూడా వచ్చేస్తుంది అనేది కనిపించే మాట. మొత్తంగా అయితే ఇది క్లుప్తంగా చెప్తే. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఈ డియో గార్సియాలో ఇంకేమి ఉంటాయంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను, బట్ లెట్ మీ క్లియర్. ఇక్కడ వాళ్ళ శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, సెక్యూర్ కమ్యూనికేషన్ హబ్ అది వాళ్ళకి, అండ్ దాంతోపాటు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఉంటుంది, లాజిస్టిక్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డియో గార్సియాకి సంబంధించి ఉన్నాయి. అంటే యుఎస్కి సంబంధించి శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, సెక్యూర్ కమ్యూనికేషన్ హబ్ ఇది, దాంతోపాటు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే యుఎస్ గ్లోబల్ సర్వేలెన్స్ నోడ్ కింద మాట్లాడుకుంటారు, గ్లోబల్ సర్వేలెన్స్ నోడ్ కింద మాట్లాడుకుంటుంటారు ఈ డియో గార్సియా. అంత కీలకమైంది ఇది. సో ఇప్పుడు దీన్ని ఇరాన్ టార్గెట్ చేయడంతో ఇది కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాలేదు, యుఎస్ యూకే మాత్రమే కాదు, ప్రపంచం అలటైంది. మరి ముఖ్యంగా ఏషియా ఇప్పుడు ఆలోచిస్తోంది. బహుశా ఈ అమెరికా కనుక త్వరగా యుద్ధం ఆపకపోతే ఇది గ్యారంటీ